అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించిన న్యూ నోటీస్ అనేది ఒకటి పీఈబీకి సంబంధించిన ఒక నోట్ అనేది రిలీజ్ అయింది. ఆ నోట్‌కి సంబంధించి నిజమా కాదా కనుక్కోవడానికి లేట్ అయింది. సో, ఆ నోటీస్ అనేది నిజమే అని తెలిసింది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం. మీకు క్లారిటీ అనేది ఇస్తా నేను. ఇక్కడ చూడండి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌లోని ఖాళీలకు సంబంధించి ఈ నోట్ అనేది 24వ తేదీ ఓపెన్ అయింది. కానీ ఈరోజు బయటపడిందనమాట. సో, ఈరోజు తెలిసింది, బయటకొచ్చింది. సో, ఇందులో డీటెయిల్స్‌కి సంబంధించి చూద్దాం. ఇక్కడ చూడండి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సీఏపీఎఫ్ ఆహ్, మరియు అస్సాం రైఫిల్స్ ఆర్‌లోని జూలై 1, 2021 నాటికి 10,45,751 మంది స్టాఫ్ అనేది ఉన్నారన్నమాట. ఇందులో ఖాళీలకు సంబంధించి 84,106 పోస్టులనేవి ఉన్నాయి. ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ, అంటే ప్రాసెస్ అనేది టైమ్ టేబుల్ ప్రకారం అనేది జరుగుతా ఉంటుంది. ఇందులో యూపీఎస్సీ, ఎస్ఎస్సీ మరియు సంబంధిత బలగాల ద్వారా ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడానికి మంత్రిత్వ శాఖ తీవ్రమైన చర్యలు తీసుకుంటుందన్నమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా స్పీడ్ ప్రాసెస్ చేయడం కోసం మరియు కొనసాగిస్తుంది. ఏప్రిల్ 2023 మరియు ఫిబ్రవరి 2024 మధ్య 67,345 మంది అభ్యర్థులను నియమించడం కూడా గమనార్హం. నియమించారంట. అదనంగా 64,091 ఖాళీలు నోటిఫై చేయబడ్డాయి మరియు రిక్రూట్మెంట్ యొక్క వివిధ దశల్లో ఉన్నాయన్నమాట. సో, ఈ ప్రాసెస్ అనేది ఆ 64,091 పోస్టుల్లోనే మొత్తం ఈ 46,661 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఫిజికల్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారో అది కూడా అందులో ఇంక్లూడ్ అనమాట. భద్రతా దళాల పరిమాణంతో పోలిస్తే అతి తక్కువ ప్రభావవంతమైన ఖాళీలు, ఓవర్ టైమ్ ప్రశ్న తలెత్తదని పైనుండి స్పష్టంగా తెలుస్తుందని చెప్పి ఇచ్చాడు. సీఏపీఎఫ్‌లో మరియు ఏఆర్‌లో ఖాళీగా త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈ కింది చర్యలను చేపట్టిందని చెప్పి ఇచ్చాడు. ఇందులో డీటెయిల్స్‌కి సంబంధించి పాయింట్ వైస్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మొదటి పాయింట్ వచ్చి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్ట్ కోసం వార్షిక రిక్రూట్మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి అవగాహన ఒప్పందం ఎంఓయూ సంతకం చేయండి. కొత్త నోటిఫికేషన్ సంబంధించి ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టున్నది. కొత్త నోటిఫికేషన్ ఖచ్చితంగా మీరు ఆగస్టు 27వ తేదీన నోటిఫికేషన్ చూస్తారు. 32,000 పోస్టుల కంటే ఇంకా ఎక్కువ అనేది మీకు ఖచ్చితంగా మీరు చూస్తారు. సో, ఇది మొదటి పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్‌కి సంబంధించి సాధారణ డ్యూటీ అంటే జనరల్ డ్యూటీ అనమాట. జీడీకి సంబంధించి పోస్టులకు రిక్రూట్మెంట్‌ను సమన్వయం చేయడానికి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, సబ్ ఇన్స్పెక్టర్ జీడీ సిపిఓకి సంబంధించి మరియు అసిస్టెంట్ కమాండెంట్ యూపీఎస్సీకి సంబంధించి జనరల్ డ్యూటీ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం దీర్ఘకాలిక ప్రాతిపదికన నోడల్ ఫోర్స్‌ను నియమించేశారంట. సో, నోడల్ ఫోర్స్‌కి సంబంధించి నెక్స్ట్ వచ్చి నాన్ జనరల్ డ్యూటీ అంటే ట్రేడ్స్‌మెన్‌కి సంబంధించి జనరల్ డ్యూటీ క్యాడర్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులని సమయానుకూలంగా రిక్రూట్మెంట్ కోసం అన్ని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మరియు ఎస్ఆర్ఎఫ్‌లు సూచనలు జారీ చేయబడ్డాయి. ఏదైతే రకరకాల ఇప్పుడు ట్రేడ్స్‌మెన్ ఐటీబీపీ ట్రేడ్స్‌మెన్ జరుగుతుంది. ఇంకా బీఎస్ఎఫ్, సిఆర్‌పిఎఫ్ ట్రేడ్స్‌మెన్ ఆల్రెడీ సగం స్టేజ్‌లో ఉంది. ఇంకా అస్సాం రైఫిల్‌లు వీటికన్నిటికి ఆదేశాలు ఆల్రెడీ పంపించేశారంట. సో, ఏమంటే కొత్త నోటిఫికేషన్ మీ అంతటికి మీరే ట్రేడ్స్‌మెన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసుకొని కంప్లీట్ చేయమని చెప్పి. సో, అది దానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన పాయింట్. నెక్స్ట్ ప్రమోషన్ ఖాళీలు భర్తీ చేయడానికి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ డీపీసీ సమావేశాల సమయం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొన్న నేను మీటింగ్ అని చెప్పాను చూడండి, ఆ మీటింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇది. సో, అదేమంటే కొత్త నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో చూడు, దానికి సంబంధించి అప్డేట్ ఏమి ఇంకా రాలేదు. సో, ఇందులో డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి, రిక్రూట్మెంట్ వేగవంతం చేయడానికి వైద్య పరీక్షలు పట్టే సమయాన్ని తగ్గించారని చెప్పి ఇచ్చారనమాట. సో, వాళ్ళేమంటే ఇప్పుడు చాలామంది నార్త్‌లో ఏం చేస్తున్నారంటే, సో, దేన్ని చూసారో మనకు తెలీదు కానీ చూసి వాళ్ళేం చేశారంటే ఫిజికల్, మెడికల్ ఒకేసారి జరుగుతుంది అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి దాన్ని అందరూ కాపీ కొట్టి దాన్నే చెప్పుకుంటున్నారు. అది ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదనమాట. సో, ఎందుకు అనంటే ఇప్పుడు 1:8 రేషియో కింద ఫిజికల్ పిలుస్తాడు. అప్పటికప్పుడే 1:2 రేషియో కింద మార్చాలి. అప్పుడు ఎంతమంది సెలెక్ట్ అవుతారో గ్యారంటీ తెలీదు. ఒక్కో బ్యాచ్‌లో ఎక్కువ మంది క్వాలిఫై అయిపోతారు. ఒక బ్యాచ్‌లో తక్కువ మంది క్వాలిఫై అయిపోతారు. సో, కట్ ఆఫ్ ఎలా తీయాలో తెలీదు. సో, ఇది అంత ప్రాసెస్ అనేది అంత త్వరగా అయ్యే ప్రాసెస్ కాదనమాట. కావాలంటే ఇప్పుడు మామూలుగా ఫిజికల్ అయిపోయిన తర్వాత మెడికల్‌కి అనేది ఒక 20 డేస్, 25 డేస్ మాక్సిమం ఉంటది. కావాలంటే ఆ సమయాన్ని తగ్గించేసి త్వరగా ఫిజికల్ కంప్లీట్ చేసి దాని తర్వాత రిజల్ట్స్ ఇచ్చి వెంటనే సో, లిస్ట్ రిలీజ్ చేస్తాడు. 1:2 రేషియో కింద మెడికల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తాడు. ఒక 10 డేస్‌లో టైం తగ్గించేసి కావాలంటే ఒక 10 డేస్‌లో, 15 డేస్ మధ్యలోనే మీకు మెడికల్ అనేది జరిగే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా అలాగే ఉంటదనమాట. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, కానిస్టేబుల్ జీడీ కోసం అభ్యర్థుల షార్ట్ లిస్ట్ కోసం కట్ ఆఫ్ మార్కులు తగిన సంఖ్యలో అభ్యర్థులను ముఖ్యంగా అభ్యర్థుల కొరత గమనించి కేటగిరీలు నిర్ధారించడానికి తగ్గించబడ్డాయని చెప్పి ఇచ్చాడనమాట. సో, కట్ ఆఫ్‌లు తగ్గించాలంటే నేను నమ్మను కానీ కట్ ఆఫ్‌లు అనేది అంటే వాళ్ళున్న సిట్యుయేషన్‌లో కట్ ఆఫ్ తగ్గించామని అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు నాకు తెలిసి. కట్ ఆఫ్ భారీ స్థాయిలో పెరిగింది. ఎందుకంటే అందరూ బాగా తెలిసిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అస్సాం రైఫిల్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ రైఫిల్‌మెన్ పోస్టులకు రిక్రూట్మెంట్ అగ్నివీరులకు 10% ఖాళీలను రిజర్వ్ చేయాలని నిర్ణయించారు. ఇది కాకుండా గరిష్ట వయో పరిమితిలో సడలింపు మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మినహాయింపు కూడా ఏర్పాటు చేశాడు. ఇందులో ఏమంటే ఏదైతే అగ్నివీరులు ఉన్నారు చూడండి, అగ్నిపథ్ స్కీమ్‌కి సంబంధించి వాళ్ళకనేది ఫిజికల్ ఏం లేదంట. ఫిజికల్ లేదు.
తర్వాత వచ్చి మినహాయించినారంట ఫిజికల్ లేకుండా. ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామే టఫ్. సో, మరి అదే చేశారు. సో, మరి ఏం చేస్తారనేది మనం చెప్పలేం దాని గురించి వాళ్ళ గురించి. సో, క్లారిటీగా మనకు అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం. వాళ్ళకి 10% పోస్ట్‌లో 10% అనేది వాళ్ళకి ఇస్తారన్నమాట. అంటే ఇప్పుడు 100 పోస్టుల్లో 10% అంటే 10 పోస్టులు వాళ్ళకి రిజర్వ్ చేసి పెడతారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ ఈ విషయాన్ని తెలియజేశారని చెప్పి డీటెయిల్స్ అనేది ఇచ్చారనమాట. సో, ఈ నోటీస్‌కి సంబంధించి ఇదే. సో, మీకు ఆగస్ట్‌లో ఖచ్చితంగా ఆగస్ట్ 27వ తేదీ నాటి మీరు నోటీస్ అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ చూస్తారు. సో, ఆల్ ది బెస్ట్ అందరికీ. బాగా ప్రాక్టీస్ అనేది చేయండి. బాగా కష్టపడి చదవండి. ఎవరైతే మిస్ అయిపోయిందో ఇప్పుడు ఫిజికల్‌కి సంబంధించి జరుగుతున్న ప్రాసెస్. ఇందులో ఎవరికైతే మిస్ అయిందో తక్కువ మార్కులు వచ్చిందని భయపడుతున్నారో ఖచ్చితంగా బాగా చదువుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఆల్రెడీ మీ కళ్ళ ముందర ఉంది కాబట్టి. థాంక్ యూ సో మచ్. జై హింద్.